Praise the Lord. Greetings to you, the mighty name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇవాళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ వి విల్ రీడ్ బైబిల్. కీర్తన గ్రంథము 37వ కీర్తన 25వ వచనం. Psalm 37, Psalm 25th verse. నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనైనాను. అయినను నీతిమంతులు విడువబట్టగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు. దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుందరు, వారి సంతానము వారు ఆశీర్వదింపబడుదురు. ఆమెన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరం గల ప్రభువా, నీవు నాయన ఉన్నతుడు, మహోన్నతుడు. నాయన నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. కనికరం గల ప్రభువా, నీ యొక్క వాక్యమును ప్రభువా మేము ధ్యానించుకొనిచుండగా నీ యొక్క వాక్యం మా యొక్క హృదయంలో భద్రపరుచుకొని నాయన తండ్రి, నీ యొక్క వాక్యమందు నాయన దివారాత్రములు ఆనందించుచు నీ కృపలో నాయన మేము కొనసాగినట్లు మీరు మమ్మల్ని దీవించి నాయన ఆశీర్వదించమని యేసయ్య అత్యున్నతమైన కృప కలిగిన నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కీర్తన దావీదు రాస్తున్నాడు అనమాట. చాలా చక్కని అనుభవంతో అతను తన యొక్క బ్రతుకు కాలమున చూసినటువంటి అనుభవాన్ని ఇతను రాస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, అతను చిన్న వయసులోనే ప్రభువుని అంగీకరించాడు. అతను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ప్రభువుని అంగీకరించి అప్పటి నుంచి కూడా దేవుని యందు విశ్వాసంతో ఉన్నాడు. తర్వాత కొంతకాలానికి దేవుడు అతని విశ్వాసాన్ని బట్టి అతన్ని ఒక రాజుగా చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత శత్రువుల చేత అతడు చాలా శోధనలు పొందాడు. వాటన్నిటిని జయించి, శత్రువులను జయించి అతని యొక్క చివరి దినములలో ఆయన ఈ విధంగా రాస్తున్నాడు అనమాట. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. నేను చిన్నతనం నుంచి పెరిగేటప్పటి నుంచి కూడా నేను గమనిస్తున్నాను, చూస్తున్నాను. ఆయనను నీతిమంతులు విడువబట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఆమెన్. నీతిమంతులు అనగా ఎవరు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు నీతిమంతులు. యేసు ప్రభు నీతిమంతుడు కనుక ఆయన యొక్క రక్తంలో ఆయన నీతిమంతుడు కనుక ఆయన హిజ్ బ్లడ్ ఈస్ రైచస్, హీఈస్ అ రైచస్ గాడ్. కనుక ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు మనము నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. నీతిమంతులు భిక్షమెత్తుట గాని విడువబట్ట గాని వారి యొక్క సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు అని అంటున్నాడు అనమాట. అనగా ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలా అనుభవాలు మనిషి ఎదిగే కొద్దీ, వారు ఎదుగుతున్న కొద్దీ, వారి వయసు పెరుగుతున్న కొద్దీ కూడా రకరకాలైనటువంటి అనుభవాలు, అవి కష్ట సుఖాలైనా లేకపోతే దేవుని యొక్క దీవెనలైనా మనము అన్నీ కూడా మనము అనుభవిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని నమ్ముకున్నటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు విడవబడరు. వారికి ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు, ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ కూడా దేవుడు వారిని విడువడు. ఎందుకంటే చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. యు ఆర్ నాట్ అలోన్. నీవు ఒంటరిగా లేవు. నో, నెవర్ అలోన్. నీవు ఎంత మాత్రము ఒంటరిగా లేవని ఆయన అంటున్నాడు. అంతేకాకుండా నీతిమంతులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనుషులందరూ మనల్ని దూరం చేసుకున్నప్పటికీ మనము ఒకవేళ కృంగిన వేళలో లేక భంగపడినటువంటి సమయంలో మనల్ని మనుషులందరూ వదిలివేసిన, స్నేహితులు వదిలివేసిన యోబు వలె, లేక బంధువులు వదిలివేసిన, లేకపోతే ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా కూడా ప్రభువైనటువంటి యేసు తన యొక్క అరిచేతిలో మనల్ని ఉంచుకుంటాడు. హల్లెలూయా. నేను నీతో ఉన్నాను అని అంటున్నాడు. యుగ సమాప్తి వరకు నీకు నేను తోడై ఉన్నానని ఆయన సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ యోబు అంటున్నాడు, నీతిమంతులు ఎప్పుడు కూడా విడవబడరు. ఎప్పుడైతే చాలా మంది భయపడిపోతూ ఉంటారు కష్టం వచ్చినప్పుడు. అయితే యేసు ప్రభు పైన మనం ఆనుకొని ఆధారపడి ఆయన యొక్క చేతిలో మనం ఉన్నట్లయితే మనము విడవబడిన వారము కామనమాట. నీతిమంతులు
ఎప్పటికి కూడా విడవబడరు. వారి సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు అంటున్నాడు. హ్మ్. కొన్నిసార్లు మనకు గూడా కష్టములు లేక ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషులు మనల్నందరిని వదిలేస్తూ ఉంటారు. ఇక వీళ్ళ పని అయిపోయింది అనుకుంటారనమాట. అయితే మనుషులు అనుకోవచ్చు కానీ, దేవుని ఆలోచనలు మనుషుల ఆలోచన కంటే కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుంది. అప్పుడు దేవుడంటాడు, ఇప్పుడే నీ లైఫ్ రీస్టార్ట్ అవుతుందని ఆయన తన యొక్క బిడ్డలను బిల్డప్ చేయడానికి ఆయన కంకణం కట్టుకుంటాడనమాట. మన యొక్క శత్రువులు ఎన్ని ఆలోచనలు మన పైన చేసినప్పటికిని, లేక ఎన్ని ప్రకృతి మన పైన ఆహ్, విపత్తు రావాలని చూసినప్పటికి కూడా, మన పైన లేక మన గురించి దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. బికాస్ వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలుగా మనము ఈ భూమి పైన దేవునికి నమ్మకంగా ఆయన పైన ఆనుకొని ఆధారపడి ఉన్నందుకు ఆహ్, మన యొక్క క్యాలిక్యులేషన్స్ మనుషుల యొక్క క్యాలిక్యులేషన్స్‌కి, దేవుని క్యాలిక్యులేషన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయన నీకు ఆహ్, ఏ ఆశీర్వాదం అయితే ఇవ్వాలనుకున్నాడో, ఆయన నీ కొరకు తెరిచిన డోర్‌ని మనుషులు ఎంత ప ప్రయత్నించినా కూడా అవి క్లోజ్ చేయలేరు. దేవుడు నీ కొరకు మూసేసినటువంటి శత్రు బాధని దాన్ని ఎవరు కూడా ఓపెన్ చేయలేరనమాట. కనుక దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు దావీదు వలె మనము దావీదు అన్న మాటలకి మనము ఆహ్, ఆహ్, ఆశీర్వా ఆ యొక్క మాటలకు ఆశీర్వాదకారకులుగా మనం ఉంటాం. నీతిమంతుడు ఎప్పుడు గాని విడవబడరు. వారి సంతానము య భిక్షమెత్తరు. సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచిండలేదంటున్నాడు. దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు. ఒకవేళ ధనం ఇవ్వలేకపోవచ్చు. కానీ అనేక మంది కొరకు దేవునికి బిడ్డలైన మనము ప్రార్థన చేయగలము. అనేక మంది కొరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చెప్పగలము. వారిని మనం ఆదరించగలము. కష్టంలో ఉన్నవారిని, నష్టంలో ఉన్నటువంటి వారిని, శ్రమలో ఉన్నవారిని మనకు ఉచితంగా పొందిన రక్షణని వారికి మనము ఉచితంగా ఇవ్వగలము. ఇంకా మనము చూసినట్టయితే వారి సంతానము వారు ఆశీర్వదింపబడుదురు. చాలా సార్లు పిల్లల గురించి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అయితే కొన్ని విషయాలలో తల్లిదండ్రులు వారి గురించి ఆలోచించిన విధంగా వారి యొక్క లైఫ్ ఉండకపోవచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో ఏమంటుందంటే నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనము ఒక మిషనరీ చూసుకున్నట్టయితే అగస్టిన్ అని ఒక మిషనరీని మనం చూస్తాం. అతడు చిన్నతనంలోనే తన తండ్రి చనిపోవడం వలన తల్లి మాట వినకుండానే ఉంటాడనమాట. అప్పుడు తన యొక్క తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డ కోసము దివారాత్రములు కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఆమె మానదు. అయితే ఒక రోజు రానే వస్తుంది. ప్రజలందరూ రకరకాలుగా మాట్లాడుకున్నప్పటికి కూడా ఆమె చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. కనుక అతన్ని ఒక మంచి దైవజనునిగా దేవుడు మార్చగలుగుతాడు. అటువంటి శక్తి దేవుని యొక్క చేతిలో ఉన్నది. కారణం ఏమిటి, ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు మనము ఎక్కడ చూసినప్పటికీ ఈ యొక్క సోషల్ మీడియాలో అడ్వకేట్స్ దగ్గర వాళ్ళని చూసినప్పటికీ, లేకపోతే సైకాలజిస్టుల దగ్గర చూసినప్పటికీ, డాక్టర్స్ దగ్గర చూసినప్పటికీ కూడా పిల్లలను చదివిస్తున్నారు కానీ తల్లిదండ్రులు వేదనతో బాధపడిపోతూ ఉంటారనమాట. అటువంటి వారందరికీ దేవుడు ధైర్యం చెప్తున్నాడు. వారు ఒకవేళ మీ చెయ్యి దాటి ఉండొచ్చు కానీ నా చెయ్యి వారు దాటలేరు. బికాస్ ఐ యామ్ ద గాడ్ ఆఫ్ యూనివర్స్. కాబట్టి నేను క్రియేటర్. కాబట్టి వారు నా చేతిలోనే ఉన్నారు. కనుక వారిని నేను సరిచేయగలిగిన శక్తి నాకున్నదని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు అటువంటి బాధపడి ప్రతి తండ్రితో కూడా పిల్లల కొరకు బాధపడే వారందరూ కూడా దేవుని మనము దివారాత్రంలో అగస్టిన్ తల్లి ఏ విధంగా అయితే దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు అతడు ఒక మంచి దైవజనుడిగా మారాడో, ఈరోజు మన పిల్లలు కూడా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకురావడానికి దేవుడు సమర్థవంతుడు. కనుక అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో ప్రతి తల్లిదండ్రి ఆశీర్వకరమైన జీవితంతో తన యొక్క పిల్లల విషయంలో కానీ, లేకపోతే వారి యొక్క సొంత విషయంలో కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సమర్థవంతుడుగా ఉంటున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.